ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఈరోజు మొబైల్ లవర్స్కి ఒక గుడ్ న్యూస్. అది ఏంటంటే జనవరి 29వ తారీఖున రియల్మీ ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయబోతోంది. రియల్మీ P4 పవర్ 5G. ఇప్పటి వరకు మన ఇండియాలోనే ఏ కంపెనీ ఇవ్వని పవర్ బ్యాటరీ అనేది 10,001 mAh బ్యాటరీ, టైటాన్ బ్యాటరీ రియల్మీ ఫోన్ అనేది లాంచ్ చేయబోతోంది. అసలు ఈ మొబైల్కి ఇంత హైప్ రావడానికి కారణం ఇంత బ్యాటరీ ఉండడమే. మన ఇండియాలో ఇంతవరకు ఇంత బ్యాటరీ ఉన్న మొబైల్ ఫోన్ అనేది లాంచ్ లేదు ఫ్రెండ్స్. అలాంటిది 10,001 mAh టైటాన్ బ్యాటరీతో రియల్మీ జనవరి 29వ తారీఖున ఈ మొబైల్ని లాంచ్ అయిపోతుంది. అందుకే ఈ మొబైల్కి అంత డిమాండ్ ఏర్పడింది మన ఇండియాలో. దీంట్లో ఉన్న ప్రధానమైనది బ్యాటరీ, కెమెరా, డిస్ప్లే. మనం వీటి గురించి కనుక మనం మాట్లాడితే 10,000 mAh బ్యాటరీ, ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే, ఇప్పుడు నార్మల్గా యూజర్స్ ఉంటారు కొంతమంది, అలాంటి వాళ్ళు 2 రోజులు మినిమం, ఖచ్చితంగా 2 రోజులు గ్యారెంటీగా ఈ బ్యాటరీ వస్తుంది. 10,000 mAh బ్యాటరీ కాబట్టి ఇక గేమింగ్ ఆడే వాళ్ళకి, సినిమాలు చూసే వాళ్ళకి, వీడియో స్ట్రీమింగ్ చేసే వాళ్ళకి అసలు లాంగ్ అనమాట, లాంగ్ బ్యాకప్ బ్యాటరీ, అంత హెవీ బ్యాటరీ ఉంటుంది అనమాట. అసలు పవర్ బ్యాంక్ ఇంకా అవసరం లేదని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఈ మొబైల్ కనుక కొనుక్కునే వాళ్ళకి ఇంకా పవర్ బ్యాంక్ అనేది అవసరం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే. ఈ డిస్ప్లే 144 చూడండి హెడ్జెస్ రిఫ్రెష్ రేట్. అసలు ఇంత రిఫ్రెష్ రేట్ వచ్చిందంటే మొబైల్లో, ఆ మొబైల్లో గేమింగ్స్ ఆడుకోవడానికి ల్యాగ్ అనేది ఉండదు ఇంకా. అలాగే 1.5 4D కర్వ్ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది చాలా స్మూత్ గా ఉంటుంది డిస్ప్లే కూడా, అసలు అద్భుతంగా ఉంటుంది మొబైల్ కూడా. 1.5K కర్వ్ డిస్ప్లే, 144 హెడ్జెస్ రిఫ్రెష్ రేటు, మొబైల్ గేమ్స్ ఆడుకునే వాళ్ళకి, వీడియో స్ట్రీమింగ్ వాళ్ళకి అసలు ఒక మంచి ప్రీమియం డిస్ప్లే కూడా ఫ్రెండ్స్. ఇందులో ఎటువంటి డౌటే ఉండదు. ఇంకా కెమెరా చూసుకుంటే మనకి ట్రిపుల్ కెమెరా రాబోతుంది. డైలీ ఫోటోగ్రఫీకి, సోషల్ మీడియా రీల్స్కి, కెమెరా లవర్స్కి ఇది ఒక మంచి కెమెరా అనమాట ఈ మొబైల్. సాఫ్ట్వేర్ పరంగా చూసుకుంటే కంపెనీ చెప్తున్నది 3 సంవత్సరాల పాటు ఖచ్చితంగా ఓఎస్ అప్డేట్స్ ఇస్తాం, 4 సంవత్సరాల దాకా సెక్యూరిటీ అప్డేట్స్ ఖచ్చితంగా ఇస్తామని చెప్పి ఈ మొబైల్ అనేది అఫీషియల్గా చెప్తుంది బయటికి. ఇక ఈ మొబైల్ కలర్స్, ఏ కలర్స్లో మొబైల్ లాంచ్ అవబోతుందంటే సిల్వరు, ఆరెంజ్, బ్లూ. ఈ 3 కలర్లు యూత్ని బాగా అట్రాక్ట్ చేయడానికి ఈ కలర్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఇంకా ఓవరాల్గా ఈ మొబైల్ ఎంత ప్రైస్లో లాంచ్ అవ్వచ్చు? మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఈ మొబైల్ వచ్చేసి 25,000 కంటే తక్కువగానే ఉండడానికి ఆస్కారం ఉందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఈ ధరలో 25,000 లోపల భారీ బ్యాటరీ కానీ, 144 హెడ్జెస్ రిఫ్రెష్ రేట్ కానీ, 1.5K డిస్ప్లే కానీ ఏ కంపెనీ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. అంటే ఓవరాల్గా ఈ మొబైల్ అనేది మనీ పవర్ బ్యాక్. అసలు ఒక్కసారి కనుక లాంచ్ అయిందంటే జనవరి 29వ తారీఖు మన ఇండియాలో ఈ మొబైల్కి మామూలుగా డిమాండ్ ఉండదు. పవర్ బ్యాక్ మొబైల్ అనమాట. అసలు వాల్యూ ఫర్ మనీ కూడా ఈ మొబైల్ 25,000 లోపల కనుక లాంచ్ అయిందంటే వాల్యూ ఫర్ మనీ. ఈ మొబైల్ లాంచ్ అయిన తర్వాత మనకి అఫీషియల్గా రియల్మీ అఫీషియల్ వెబ్సైట్లో దొరుకుతుంది. అలాగే దీని పార్ట్నర్ ఫ్లిప్కార్ట్లో కూడా అందుబాటులోకి వస్తాయి ఫ్రెండ్స్. ఇంకా మామూలుగా రిటైల్ షాపుల్లో కూడా, ఈ ఆథరైజ్డ్ రిటైల్ స్టోర్స్ ఉంటాయి కదా కొన్ని చోట్ల, అలాంటి స్టోర్స్లో కూడా మనకి ఈ మొబైల్ అనేది అందుబాటులోకి వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి వెయిట్ చేయండి. ఓవరాల్గా లాంగ్ బ్యాటరీ ఎవరికైతే కావాలి, గేమింగ్ ఆడుకోవడానికి,
డిస్ప్లే మంచిగా ఉంటుంది కాబట్టి ఎవరైతే ఈ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారో ఈ మొబైల్ లవర్స్ ఇది ఒక నిజంగా ఒక చాలా ఎగ్జైట్మెంట్ తో ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఇంత టెక్నాలజీలో ఈ స్పెసిఫికేషన్స్ రావడం, అది కూడా 25,000 లోపలే రావడం అనేది ప్రజలు చాలా వెయిటింగ్ లో ఉన్నారు. ఇది మార్కెట్ లో లాంచ్ అయితే ఖచ్చితంగా షేక్ చేస్తున్న ఎటువంటి డౌట్ లేదు ఫ్రెండ్స్. ఇలాంటి టెక్ న్యూస్ కూడా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.